జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా మారుతుందో చూస్తూనే ఉన్నాం. మరికొన్ని రోజుల్లోనే ఈ పోలింగ్ తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ఈరోజు ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఇంటిపైన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఈరోజు సోదాలు నిర్వహించడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. యాక్చువల్గా ఈ సోదాలు ఎప్పుడు నిర్వహించారు, ఎలా నిర్వహించారు, ఈ సోదాలో మరి వారికి ఏం లభ్యమైంది అనే దానిపై మనతో మాట్లాడడానికి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్, అలాగే మాజీ బీసీ కమిషనర్ ఉపేంద్ర గారు ఉన్నారు. సార్, ఈరోజు ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు తనిఖీ చేశారు రవీంద్రరావు గారి ఇంటిపైన. వారు ఎలా తనిఖీ చేశారు, వారికి చివరికి ఏం దొరికింది, అంటే ఏం దొరికింది సార్ ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా సెర్చ్ చేయాలని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సెర్చ్ వారెంట్ ఉండాలి. మళ్ళీ సెర్చ్ వారెంట్ లేకుండా డైరెక్ట్ వచ్చారు. ఓనర్కి నోటీస్ ఇవ్వాలి. ఓనర్ అసలు ఇంటి మీద లేని సమయంలో రావడం అనేది కరెక్ట్ కాదు. సెర్చ్ వారెంట్ లేదు. అదేవిధంగా ఒకవేళ మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ కాలనీలో ఇద్దరు వ్యక్తులను తీసుకొని పంచులుగా పెట్టి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళ, వచ్చిన వాళ్ళు ఎలక్షన్ కమిషనా, లేకపోతే వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలా, లేకపోతే ఇంకా ఏమన్నా దొంగలు రౌడీలు వచ్చారా అనేది కూడా ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకుండా, అంటే రవీంద్రరావు గారు ఇక్కడ లేనిది చూసి ఇంట్లో వారు ప్రచారంలో ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఉన్నటువంటి నివాసం ఏదైతే ఉన్నదో అది జూబ్లీహిల్స్ పరిధిలోకి రాదు. వాళ్ళు ఉన్నది వేరే పరిధిలో ఉన్నారు. అయినా కూడా ఇక్కడికి రావడం అంటే ఏదో మీడియాలలో ఒక లేనిపోనిది, అంటే బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారు, ఇళ్లలో సోదాలు చేస్తున్నాము, విపరీతమైన పైసలు పంచుతున్నారు అనే ఒక తప్పుడు సంకేతాలని పంపించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏదైతే ఉన్నదో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, గంట 2 గంటల సేపు సెర్చ్ చేశారు. దపదపాల కింద పైన మొత్తం పోయి సెర్చ్ చేసుకున్నారు. సెర్చ్ చేస్తే అక్కడ దొరికింది ఏముంది, వాళ్ళకి ఏం లేదు, కడ్రాయర్లు బన్నీలేదు తప్ప ఏం దొరకలే వాళ్ళకి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రకంగా తప్పుడు ప్రచారాలు మీడియా అడ్డం పెట్టుకుని డైవర్ట్ పాలిటిక్స్ చేసి మరి ఈరోజు ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించాలనుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ సెర్చ్ వారెంట్ ఇక్కడ సెర్చ్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటిది కూడా ఏం లేదు. అయితే ఈ సోదాల వెనకాల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారు సార్? 100కు 100% కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి గారు ఓడిపోతున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళంతా కూడా ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఉంటేనే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు జూబ్లీహిల్స్లో పెద్ద ఎత్తున మరి ప్రజలలో చర్చ జరుగుతూ ఉన్నది. అదే రకంగా కేటీఆర్ గారు చేసేటువంటి రోడ్డు షోలకి పెద్ద ఎత్తున మరి స్పందన వస్తూ ఉన్నది. ఇవన్నీ చూసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ప్రైవేట్ సర్వే కానీ, లేకపోతే వాళ్ళ సొంత సర్వేలు కానీ, మిగతా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న సర్వేలు కానీ, ఏ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయి ఉందనేది తెలిసిపోయింది. ఈ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి గారి పదవి ఉంటుందా ఊడుతుందా అనే ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. కాబట్టి ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పూనుకుంటూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. మీరు ఎంత గట్టిగా కిందికి కొడితే బంతి అంత పైకి లేస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అధికార దుర్వినియోగం చేసినా రేపు మీరు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా కొన్ని కాలనీలకు పోయి బెదిరించటాలు, అదించటాలు, మరి అక్కడ ఉన్నటువంటి రౌడీలు కావచ్చు, గూండాలు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే మీ సంగతి చూస్తాం, అంతు తేలుస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించటాలు, మరి ఈ రకమైనటువంటి పరిస్థితులలో డబ్బులు పంచటాలు, ఇట్లా పోలీసుని దుర్వినియోగం చేయటాలు, మంత్రులందరూ కూడా ఈరోజు ఉన్న మంత్రులందరూ ఇక్కడనే తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, వాళ్ళందరూ కూడా ఇలా అధికారానికి మరి వాళ్ళు దానికి అనుగుణంగా పనిచేస్తూ అడుగులకు మడుగులు వదుతూ ఈరోజు పనిచేస్తున్న యంత్రాంగం, అటు పోలీసు వ్యవస్థ కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కొరకు వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది కూడా మా ప్రభుత్వమే. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా మరి ఇది చేసినా కూడా ఇలా ప్రజలందరూ కూడా చైతన్యంతో ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఈ ఇష్యూ పైన ఏదైతే మనకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించారో ఈ ఇష్యూ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. దీని వెనకాల ఎలాంటి రాజకీయ ప్రోద్బలం లేదు, ఇది కేవలం ఒక అధికారులు చేసిన ఒక చర్యగానే ఆయన చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చారు? ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న పరిధిలో ఇళ్లలో ఒకవేళ నాయకులు ఉంటే మీరు సెర్చ్ చేశారంటే అర్థం ఉన్నది. కానీ దాని పరిధిలో లేకుండా బయట ఉన్న నాయకుల మీద
ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు చేస్తున్నారు మీరు అంటే మరి అన్ని ఇళ్ల మీద చేయాలి కదా. మరి ఎక్కడ అనుమానం ఉంటే మరి మీ పార్టీ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటున్నారు, బీజేపీ నాయకులు కూడా ఉంటున్నారు కదా. మరి వాళ్ళందరిని వదిలిపెట్టేసి ఎక్కడెక్కడో ఉన్నారు హైదరాబాద్లో, నియోజకవర్గానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక్క టీఆర్ఎస్ నాయకుడి మీదనే, అది తక్కెలపల్లి రవీంద్ర గారి మీదనే ఎందుకు మీరు ఈ రకమైనటువంటి కక్ష కట్టారంటే వారు ఇక్కడ చాలా చురుకుగా ప్రచారంలో ముందున్నారు, వ్యూహ రచన చేస్తూ ఉన్నారు. అనేక ఎలక్షన్స్లో వాళ్ళు అనుభవంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మరి గట్టి ఒక స్ట్రాంగ్ లీడర్గా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు కార్యక్రమాన్ని. కాబట్టి వీరి ఇంట్లో ఉంటాయని చెప్పేసి మీరే వచ్చేసి ఒక ఊహాజనితంగా ఈరోజు చేస్తే ఆఖరికి ఏమయ్యారు, బొక్క బొరల పడ్డరు. కాబట్టి నేనేమంటున్నా, ఈ దుందుడుకు చర్యలు ఇలాంటి మరి అధికారాన్ని దుర్వినియోగాన్ని చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనే కార్యక్రమాలని బంద్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రవీంద్రరావు గారితో పాటు మరొక ఎమ్మెల్యే మా జనార్దన్ రెడ్డి గారి ఇంటిపైన కూడా ఈ సోదాలు నిర్వహించారు ఈరోజు. అయితే వీరి దగ్గర ఉన్న అంటే ప్రాథమికమైన సమాచారం ఏమై ఉంటుంది సార్? అంటే వీరి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకుంటున్నారా, లేదంటే వీరికి ఎలాంటి సమాచారం వారి దగ్గర ఉంటుందని మీరు భావిస్తున్నారు? అదే ఇప్పుడు రవీంద్రరావు గారు ఉన్నది జనార్దన్ రెడ్డి గారు ఇల్లే, ఇది వారి ఇంట్లోనే వీరు ఉన్నారు. వీరు ఇక్కడ నుంచి ప్రచారం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి వీరు ఇక్కడ ఉండి కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, ఇక్కడ లోకల్ నాయకుల్ని కోఆర్డినేట్ చేయటము, ఇన్ఛార్జీలను పిలవటం, వారికి ఒక రోజువారీ చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఒక వ్యూహరచన, ఎలక్షన్ ఎదుర్కోవాలి, ఏ రకంగా ఈ పబ్లిసిటీని అంటే ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారు ఇక్కడి నుంచే ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అంటే పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయి, డంప్ చేసిర్రు, ఇక్కడి నుంచి పంచుతారు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇన్ఛార్జీలకు పోతున్నాయి అనేది వాళ్ళ ఏ ఉద్దేశంతోటైనా కావచ్చు. అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు వీరిల్లే ఎందుకు సోదా చేయాల్సి వచ్చింది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటనే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. మీకు ఫోన్ చేసి చెప్పిరా ఎవరన్నా, లేకపోతే వ్యక్తులుగా చెప్పిరా ఎవరన్నా, చూసి చెప్పిరా ఎవరన్నా, ఎవరు చెప్పలేదు. సీదా డైరెక్ట్ నువ్వు మనుషులు లేని సందర్భంలో, వాచ్మెన్ ఉన్న సందర్భంలో వాచ్మెన్కి కూడా ఏం చెప్పకుండా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోవడం అనేది ఇది చట్ట విరుద్ధం అంటున్నా. సర్చ్ వారెంట్ లేకుండా, అక్కడ ఫంచులు లేకుండా మరి ఈ రకంగా చేయడం అనేది దీని తీవ్రంగా ఇది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల ద్వారా మరొకసారి మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు అధికారాలు దుర్వినియోగం చేసో, భయభ్రాంతులకు గురి చేసో, పైసలు పంచాలనో మరి మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు ఇలా చాలా చైతన్యంతో ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ప్రచారానికి గల్లీలలో పోతుంటే గత 15 రోజుల నుంచి ఎక్కడ పోయినా కూడా గులాబీ జెండాను చూస్తే అక్కడ అంట్లు తోముకునే వాళ్ళు కూడా లేచి, బట్టలు పిండుకునే వాళ్ళు కూడా ఆడోళ్ళు లేచి వస్తూ ఉన్నారు. మరి వేరే పనులలో ఉన్న మహిళలు కూడా లేచి వచ్చి ఆ జెండాను చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఆ జెండాను చూసి ముఖం వాళ్ళ యొక్క హావభావాలు మొత్తం మారిపోతూ ఉన్నాయి. కానీ మరి ఈ రకంగా ప్రజలలో అంత మంచి స్పందన ఉన్నది. మరి మనం లోపల పోయి చూసినప్పుడు, గల్లీలలో తిరుగుతున్నప్పుడు, ఈ మీటింగ్లు పెడుతున్నప్పుడు, లేదా రామన్న రోడ్డు చూకొచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లలు పెద్ద మొత్తంలో తరలి వస్తూ ఉన్నారు. ఆ పిల్లలు కూడా జెండాలు పట్టుకొని జేజేలు కొట్టుకుంటా తెలంగాణ పార్టీ, ఇది కేసీఆర్ మా నాయకుడు, కేటీ రామారావు గారు మా నాయకుడు, కేటీఆర్ అని చూడాలని చెప్పి చిన్న పిల్లలు ఏదైతే ఉన్నదో కొత్త జనరేషన్ వాళ్ళందరూ కూడా గులాబీ జెండాను పట్టుకొని మరి ఆ రోజు ఉద్యమంలో ఎట్లా నడిచామో మేమంతా కూడా అట్లా పిల్లలు వస్తున్నారంటే అదంతా కూడా ఏం అర్థమవుతున్నది అంటే అటు పబ్లిక్లో మాస్ నుంచి కూడా జెండాను చూడంగానే ముఖాలు చిగురిస్తూ ఉన్నాయి, జెండాలు చూడంగానే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషంగా వాళ్ళు ఇదిగా ఫీల్ అవుతున్నారు, అది మా జెండా మా పార్టీ అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి ప్రజలలో లోపల ఉన్నది. అంటే తప్పకుండా వాళ్ళందరినీ వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళు అన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పకుండా కూడా మన టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారని చెప్పేసి, వాళ్ళు మన వాళ్ళే అని చెప్పేసి మేము వాళ్ళ యొక్క హావభావాల ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా పిల్లలు కానీ, తర్వాత యూత్ కానీ, తర్వాత మిగతా ఈ బడ్డీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే సిగరెట్ షాపు, పాన్ కొట్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న చాయ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు, చికెన్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు, టైర్లు పంక్చర్ చేసేవాళ్ళు, అట్టి పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఈ కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మేము తరచి వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా కేసీఆర్ గారి నాయకత్వంలో సరే మహిళలకి ఇంత పెన్షన్ దొరికింది, తర్వాత క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళకి, ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా, బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇచ్చారు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చారు. మరి ఈ రకమైనటువంటి పెన్షన్ విధానం కానీ, లేకపోతే రైతాంగం విషయానికి వచ్చినప్పుడు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రైతులకు జరిగినటువంటి మేలు,
ఆ రోజు రైతు బంధు, రైతు బీమా లాంటి 24 గంటల కరెంటు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు చూసినా కరెంటు పోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సెకండ్, ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా ఇచ్చిండ్రు, రైతాంగాన్ని బాగుపడరు. తర్వాత అదేవిధంగా చేప పిల్లలు కానీ, గొర్రె పిల్లలు కానీ, అట్లా బీసీలను కూడా, అటు దళిత బంధు లాంటి స్కీములు తెచ్చి వీళ్ళందరినీ కూడా ఇచ్చి సాదుకున్నాడు కేసీఆర్ గారు. కాబట్టి మేము అందరం కూడా ఈరోజు తెలంగాణకి ఒక పక్కన ఉంటే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్కన ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతున్న పోరాటంగా ఈ జూబ్లీ హిల్స్ పోరాటాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు ముక్త కంఠంతో ఇవాళ మినిమం 20 నుంచి 25 వేల మెజార్టీ తగ్గదు ఇక్కడ. ఇవాళ రేపు రాబోయే కాలంలో సునీత గారు 20 నుంచి 25 వేల మెజార్టీ తగ్గకుండా గెలవబోతున్నారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. సార్, మీరు అడ్వకేట్ అన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే సునీత గారి కుటుంబంలో ఉన్న ఒక వివాదం తెర మీదకి వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య అని, ఆయన కొడుకు తారక్ ప్రద్యుమ్న అని ఒకరు వచ్చి అంటే కేసు వేస్తున్నారు సార్. ఈసీ కూడా కంప్లైంట్ చేశారు సునీత గారికి. అలాగే నిన్న తహసీల్దార్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇస్తారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తూ ఉన్నారు సార్. మొత్తం మీద వారి కుటుంబంకి సంబంధించిన వివాదం అనేది ఈ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం పడబోతుంది బీఆర్ఎస్ అభ్యర్థిపై అనేది మీ మాటలు సార్. అంటే ఇప్పుడు అది ఇప్పటి వరకు ప్రజలకు తెలియని అంశం, కొత్త అంశం తెర మీదకి వచ్చింది. మరి ఇన్ని రోజుల నుంచి వారు కూడా మరి అంత పిల్లలు మరి పెళ్ళయి అంత పెద్ద పిల్లలు అయినరు, వాళ్ళు కూడా మేజర్స్ దాకా వచ్చిర్రు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేని సబ్జెక్ట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది ఒక చర్చ. అంటే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్లో పోటీ వారు చనిపోయిన తర్వాత వారి భార్యని టికెట్ ఇచ్చి ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో, అది కూడా తీరా ఎలక్షన్స్కు 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఈ వచ్చింది అంటే మరి ఇవన్నీ కూడా దాన్ని ఏ రకంగా భావించాల్సిందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. సరే, ఏదేమైనా కూడా అక్కడ ప్రభుత్వం ఉన్నది, తహసీల్దార్ ఉన్నారు, వారి యొక్క ఉన్న డాక్యుమెంట్స్, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ రకమైనటువంటి ఫిర్యాదులు చేయబోతున్నారు, చేస్తే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి, ఆధారాలు ఎంతవరకు నిజము. కాబట్టి అవన్నీ కూడా వారు తహసీల్దార్ గారు తేల్చాల్సినటువంటి అంశాలు. అది దాన్ని ట్రయల్లో తేలుస్తుంది అదంతా కూడా. అంటే దీన్ని మనము అంటే ఎట్లా చూడట్టు, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వచ్చేసరికి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదని ఒక సబ్జెక్టు. కాబట్టి ఎలక్షన్స్ ముందు వచ్చింది అంటే మరి దీని వెనక ఎవరి హస్తం ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళని ఇది చేశారా, మరి ప్రతి విషయాన్ని కూడా వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. లేని అన్ని కూడా అబద్ధాలు ప్రచారం చేయడం, తప్పుడు విధానాలతో ముందు పోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాని విషయం మీద మనం అంత పెద్దగా అంటే తహసీల్దార్ గారు తేలుస్తారు ఎవరు ఏందనేది. అక్కడ రాసిన కంప్లైంట్, అక్కడ ఉన్న డాక్యుమెంట్స్, ఆధారాలు బట్టి తెలియ అంశము. సరే, దీనికి అంటే గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, వారికి ఉన్నటువంటి సమాజంలో పేరు ప్రఖ్యాతులు, తర్వాత వారు ప్రమపదించారు కాబట్టి వారి పత్ని ధర్మపత్నిగా మరి గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి వారు నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మరి ఇలాంటి చర్చ రాలేదు. మరి అప్పుడే ముందే ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు అదంతా వేరే ఉండేది. కానీ ఇప్పుడే చర్చ తీసుకొచ్చారంటే ఏ రకంగా మరి దాన్ని ఉపయోగించుకోవాలనేది, దాని వెనక తెర వెనక ఎవరున్నారు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.